బిల్వ పత్రం యొక్క ప్రాముఖ్యత. ఒకనాడు శనిదేవుడు కైలాసమునందు శివుణ్ణి దర్శించాడు. శివుడు శనిదేవుణ్ణి పరీక్షించుటకై నీవు నన్ను పట్టి ఉండగలవా అని ప్రశ్నించాడు. అందుకు శనిదేవుడు మరునాటి సూర్యోదయం నుండి సూర్యాస్త సమయం కాలం వరకు శివుణ్ణి పట్టి ఉండగలనని అన్నాడు. శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్ష రూపమును దాల్చాడు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలమున వరకు గడిచిన పిదప మహేశ్వరుడు బిల్వవృక్షం నుండి సాకార రూపంకు బయలుదేరి వచ్చాడు. మరుక్షణమే శనిదేవుడు అచ్చట ప్రత్యక్షమయ్యాడు. నన్ను పట్టుకోలేకపోయావే అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి, నేను పట్టుట చేతనే కదా లోకారాధ్యులు తమరు ఈ బిల్వవృక్ష రూపముగా ఇందులో దాగి వసించినారు అన్నాడు. శనిదేవుడు విధి నిర్వహణకు మెచ్చిన శివుడు, ఈశ్వరుడైన నన్నే కొద్ది కాలం పట్టి నాయందే నీవు వసించియుండుట చేత నేటి నుండి నీవు శనీశ్వరుడుగా పూజింపబడతావు అని అభయమిచ్చాడు. నాటి నుండి శివుణ్ణి బిల్వపత్రంతో పూజించిన భక్తులకు శనిదోషాలు తొలగునని ప్రతీది. అందుకే పత్రంకు ఇంత ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి మీరు శివుణ్ణి దర్శించినప్పుడు తప్పకుండా వీలైతే బిల్వపత్రంను సమర్పించుకొని ఆరాధించండి. బిల్వవృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గూర్చి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్రక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీ వృక్షంనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షంను దేవతలు స్వర్గంలోనూ, మందర పర్వతం పైన, వైకుంఠంలోనూ నాటారు. ఈ బిల్వవృక్షం ఆకులతో శివునికి ఇష్టమైన రోజున పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండిన కోసి 2-3 రోజులైన శివపూజకు పనికిరాదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రం 1,00,000 బంగారు పువ్వులతోని సమానం. చూసారా బిల్వవృక్షానికి ఎంత ప్రాముఖ్యత ఉందో. శివ పూజలో ఒక్కొక్క పువ్వుతో పూజిస్తే ఒక్కొక్క ఫలితం కలుగుతుంది. అవేంటో చూద్దాం. శివుణ్ణి రోజు జిల్లేడు పువ్వులతో అర్పించేవారు బంగారాన్ని దానం చేసినంత ఫలితాన్ని పొందుతారంట. శివ పూజకు సంబంధించినంత వరకు 1000 జిల్లేడు పువ్వుల కంటే 1 గన్నేరు పువ్వు ఉత్తమం. 1000 గన్నేరు పువ్వుల కంటే 1 మారేడు దళం ఉత్తమం. 1000 మారేడు దళాల కంటే 1 తామర పువ్వు ఉత్తమం. 1000 తామర పువ్వుల కంటే 1 పొగడ పువ్వు ఉత్తమం. 1000 పొగడ పువ్వుల కంటే 1 ఉమ్మెత్త పువ్వు ఉత్తమం. 1000 ఉమ్మెత్త పువ్వుల కంటే 1 ములక పువ్వు ఉత్తమం. 1000 ములక పువ్వుల కంటే 1 తుమ్మి పువ్వు ఉత్తమం. 1000 తుమ్మి పువ్వుల కంటే 1 ఉత్తరేణి పువ్వు ఉత్తమం. 1000 ఉత్తరేణి పువ్వుల కంటే 1 దర్భ పువ్వు ఉత్తమం. 1000 దర్భ పువ్వుల కంటే 1 జమ్మి పువ్వు శ్రేష్టం. 1000 జమ్మి పువ్వుల కంటే 1 నల్ల కల్వ ఉత్తమం అని సాక్షాత్తు శివపరమాత్మయే చెప్పాడు. కానీ మీకు ఏవి అందుబాటులో ఉంటాయో వాటితోనే శివునికి మనసులో భక్తితోని పూజ చేయండి. మీరు అనుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.